పవనన్న, నువ్వు ఏపీని అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నావు. అయినా సరే ఇంకా నిన్ను పరోక్షంగా చాలామంది విమర్శిస్తున్నారు. ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తున్నారంటే అనుకోవచ్చు, కానీ కొంతమంది నువ్వంటే కట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా విమర్శిస్తూనే ఉన్నారు. మరి ఇంతకుముందు నిన్న అన్న మాటలు మేము విన్నాము, అలాగే బాధపడ్డాం. కానీ ఇప్పుడు కూడా ఇంకా నిన్ను తిడుతున్నారంటే, అంటే తిట్లు కాదు అవి, పరోక్షంగా మేము నిన్ను మానసికంగా ఇబ్బందిగా చేసేటట్టుగా మాట్లాడుతున్నారు. కొన్ని ఈ చూస్తున్నాం, ఇందులో వస్తున్నాయి. కాబట్టి నువ్వు తప్పనిసరిగా నువ్వు ఎట్టి పరిస్థితులను కూడా వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పకపోతే మళ్ళీ వాళ్ళు విజృంభించేస్తారు. అందువల్ల నువ్వు ఎంత అభివృద్ధి పదంలో నువ్వు ప్రయాణించినప్పటికీ కొంచెం వాళ్ళని కూడా చూస్తూ ఉండు.